అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో ఏ రకమైన పరిపాలన చేశారో ఆ పరిపాలనకు సంబంధించిన ఛాయాచిత్రాలను కూడా ప్రదర్శించి మనందరినీ మరొకసారి గుర్తు చేసే విధంగా చేసినటువంటి సురేంద్రకు నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇది తగ్గించండి, తర్వాత ఆత్మ మాట. సో ఇప్పటికే చాలా కాలాతీతమైంది. ఒక్కటి మాత్రం చెప్పి నేను విరమిస్తాను. ఏమి జరిగినా జరిగిందేదో జరిగిపోయింది. 11 సీట్లు ఎందుకు వచ్చాయో మనకే అర్థం కావడం లేదు. మనకు అర్థం కాకపోతే నువ్వు ఆపోయా. మనకు అర్థం కాకపోతే అర్థం కాలేదు. వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు అన్ని సీట్లు వాళ్ళకి ఎందుకు వచ్చాయో. ఇలాంటి పరిస్థితి వాళ్ళు ఉంది. ఇవాళ ప్రజలు రియలైజేషన్ స్టార్ట్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఎందుకు వదులుకున్నాం? చంద్రబాబు చెప్పినటువంటి బోటపు మాటలు నమ్మి అక్షరాల ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జగనన్నని వదులుకున్నామని బాధపడుతున్నటువంటి తరుణం. ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. 1 సంవత్సరం తీసేస్తే 2.5 సంవత్సరాల కాలంలో 2 సంవత్సరాల కాలంలో 2.5 సంవత్సరాల కాలంలో త్వరలో జరగబోయేటటువంటి ఎన్నికల్లో ఏమీ అనుమానపడాల్సిన అవసరం లేదు. మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి రావడం ఖాయమని ఈ రోజు ఈ జన్మదినాన్ని పురస్కరించుకొని నేను చెప్తున్నాను. రాసుకోండి, నోట్ చేసుకోండి అని కూడా ఈ సందర్భంగా చెప్తూ మరొకసారి సురేంద్రకి ప్రత్యేకమైనటువంటి మరి ధన్యవాదాలనండి, గొప్పనండి చెప్తూ ఇలాంటి మంచి కార్యక్రమం చేసినందుకు వారిని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. రాకేష్ రెడ్డి గారికి, అట్లాగే ఏళ్ల అప్పారెడ్డి గారికి, మా జిల్లా ప్రెసిడెంట్ అంబటి రాంబాబు గారికి, మా అన్న శివన్నకి, అట్లాగే మురళి గారికి, నూరమ్మకి, అందరికి, గవారెడ్డి గారికి, అందరికి పేరు పేరున ధన్యవాదాలు. అయితే కొమ్మూరు కనకారావుకి, తర్వాత సుదర్శన్ రెడ్డి అన్నకి, అందరికి, మా జిల్లా ఎస్ఎస్సీ కార్యవర్గానికి, నా స్నేహితుడు జలగం రామకృష్ణకి, ఇక్కడ నేను కార్యక్రమం ఏర్పాటు చేస్తానని వచ్చినప్పుడు అందరికి కూడా నా ధన్యవాదాలు. ఇప్పుడు చూశారు కదా, ఇది మన గత మనం ఒకసారి గుర్తు చేద్దామన్న దాంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశంలో రాజకీయాలు రాజకీయ వ్యవస్థ పుట్టిన తర్వాత మంచి చేయడం అనేది, మంచి పేదలకు అందించడం అనేది రాజశేఖర రెడ్డి గారి పునాది. ఆ పునాదిని అతను తనయుడు 1 అడుగు కాదు 2 అడుగు కాదు 10 అడుగులు ముందుకేసి ఇంకా ప్లేస్ సరిపోని చాలా వేయాల్సింది. ఇంకొక సందర్భంలో అవన్నీ మళ్ళీ మనం గుర్తు చేస్తాం మా ఎస్సీసీల తరఫున. ఈ అవకాశం ఈ మనం కనుక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలో మరీ ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఇలాంటి నాయకుడు మనకు అండగా లేకపోతే, ఇలాంటి నాయకుడికి మనం అండగా లేకపోతే మనల్ని కాపాడేవాడు, మనల్ని బాగు చేసేవాడు ఏ ఒక్క రాజకీయ పార్టీ ఉండదు, ఏ రాజకీయ నాయకుడు ఉండదు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసింది. జై జగనన్న, జై జగనన్న, జై జగనన్న. జగన్మోహన్ రెడ్డి గారికి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని.